మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదివితే అక్కడ ప్రభువు తన పరిచర్య గురించి కొన్ని విషయాలు మనకి వివరించడం జరుగుతుంది. ఒక పునాది ఉందంట. ఆ పునాది యేసుక్రీస్తంట. ఆ పునాది మీద ఇల్లు కడుతున్నారంట. ఇల్లు కడుతున్నారు కదండి. ఇల్లు కడుతున్నాం. మన ఇల్లు కట్టినప్పుడు చాలా వస్తువులు వాడతాం కదా. చాలా జాగ్రత్తగా వినండి. ఒకడు బంగారంతో కడుతున్నాడంట, ఒకడు వెండితో కడుతున్నాడు, ఒకడు వెలగల రాళ్ళతో కడుతున్నాడు, ఒకడు కర్రతో కడుతున్నాడు, కొయ్యకాలతో కడుతున్నాడు, ఒకటి గడ్డితో కడుతున్నాడు. అగ్ని వచ్చి ఆ ఇంటి మీద అగ్ని కురిసింది అనుకోండి, ఏది నిలబడి చెప్పండి? గడ్డి ఏమవుద్ది? కాలిపోద్ది. కొయ్యకాలు ఏమవుద్ది? కాలిపోద్ది. కొయ్యకాలు ఏమవుద్ది? కాలిపోద్ది. చివరికి మిగిలేది వెండి బంగారం వెలగల రాళ్ళు. సో తిమోతి, నువ్వు పని చేస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను అనుకుంటున్నావేమో బహుశా. అయితే గడ్డితో నువ్వు 1,00,000 మందిని పోగేసినా ఉపయోగం లేదు. ఇదంతా కూడా అగ్నితో ఒకరోజు పరీక్షించబడబోతుంది. నీ జీవితము మారు మనసు పొందిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు దేవుని కోసం చేసిన ప్రతిదీ లెక్కలోకి రాబడుతుంది. నువ్వు దేవుని కోసం ఏదైతే యథార్థంగా చేస్తావో అది దేవుని లెక్కలోకి రాబడుతుంది, పరీక్షించబడుతుంది. నువ్వు కపటంతో వేషధారణతో చేసే ఏదైనా సరే గడ్డిలాగా కాలిపోతుంది.